ఇది తెలుసా? చక్రం కనిపెట్టాక మానవ నాగరికత ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో మనకి తెలుసు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన చక్రం స్లోవేనియాలోని ఒక మ్యూజియంలో ఉంది. 20 ఏళ్ల క్రితం తవ్వకాల్లో బయటపడిన ఆ చక్రం వయసు 5,000 సంవత్సరాల పైమాటేనట. దక్షిణాది భాషల్లో వచ్చిన చిట్ట చివరి బ్లాక్ అండ్ వైట్ సినిమా సంధ్యారాగం. ఈ సినిమా కథ విని ఎవ్వరూ నిర్మించడానికి ముందు రాకపోవడంతో అతి తక్కువ బడ్జెట్తో బ్లాక్ అండ్ వైట్లో నిర్మించాడు దర్శకుడు బాలు మహేంద్ర. అయితేనేం ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది సినిమా. జనాభా ప్రకారం ప్రపంచంలోనే 5వ పెద్ద నగరం ఇస్తాంబుల్. ఇది 2 ఖండాలకు వారధి. ఈ నగరంలో కొంత భాగం ఆసియా ఖండంలోకి, మిగిలిన భాగం యూరోప్లోకి వస్తుంది. ఇలా 2 ఖండాల్లో విస్తరించిన నగరం ప్రపంచంలో ఇదొక్కటే. మన దేశానికి 0 మైల్ స్టోన్ నాగ్పూర్లో ఉంది. బ్రిటిష్ వారు దీన్ని 1907లో ఏర్పాటు చేశారట. ఈ నగరం దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అంటే చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలకు మధ్యలో ఉండటంతో అక్కడి నుంచే దేశంలోని అన్ని నగరాలకు దూరాన్ని లెక్కిస్తారు. అదేవిధంగా ప్రతి నగరానికి ఓ మైల్ స్టోన్ ఉంటుంది. అందులో భాగంగా హైదరాబాద్లో అసెంబ్లీ దగ్గర 0 మైల్ స్టోన్ ఉంది. ఇక్కడి నుంచే 0తో కిలోమీటర్ లెక్క మొదలవుతుంది. దేశం పేరు లేకుండా పోస్టల్ స్టాంపులను విడుదల చేసే దేశం బ్రిటన్ ఒకటే. దేశం పేరు బదులుగా రాణి లేక రాజు బొమ్మ ఉంటుంది. టెన్నిస్ అన్న మాటకి అర్థం సర్వీస్ చేస్తున్నాను కాచుకో అని.